మళ్ళీ మీకు ఛాన్స్ వస్తుంది కదా, వాళ్ళకి అవకాశం ఇస్తేనే కదా మీరు మళ్ళీ మాట్లాడగలరు. అరుణ గారు రెస్పాండ్. అన్నీ ఆయన మాట్లాడారు కాబట్టి ఇంక డైరెక్ట్గా మీరు పాయింట్లోకి వచ్చేయచ్చు, అన్నీ రాసుకున్నారు కాబట్టి. ఛానల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి మీకు నమస్కారం సార్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ శేఖర్ రెడ్డి అన్న. ఆయనకి ప్రత్యేకంగా చెప్తున్నారు, మాకెవరికి చెప్పరా? అవునండి, నాకు ఆయన ఇప్పటి వరకు మాట్లాడితే ప్రత్యేకమైన అభిమానం కలిగింది, అందుకే విషెస్ చేశాను ముందుగానే. కొంచెం బీపీ తగ్గించుకొని కూర్చుంటాడు, ముందుగా విష్ చేశాను అంతే. బీపీలు మీకు రావాలమ్మా, పదవులు ఇవ్వలేదు, బీపీలు మీకు వస్తాయి తల్లి. పాపం ఎగిరి ఎగిరి దంచారు, పదవులు ఏమో వస్తున్నట్లు. రాలేదంట, బీపీలు వస్తున్నాయని చెప్పి మీకు జనసేన వాళ్ళు బయట మాట్లాడుకుంటున్నారు. అక్కడతోటి సార్, ప్రధానంగా ఆయన లేవనెత్తిన అంశాల్లో మొదటిది సార్, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఫస్ట్ మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలి అని చెప్పేసి పెట్టినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది క్లియర్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ చిన్న సినిమాలు కూడా, చిన్న బడ్జెట్ సినిమాలు కూడా సరైనటువంటి ప్లేసెస్ ఇక్కడ లేవు అన్నటువంటి ఉద్దేశంతో గతంలో టూరిజం డిపార్ట్మెంట్ అనేది నిరాదరణకు గురైన కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి చాలా చోట్ల మన లంబసింగి, మన్యము, ఆ ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా ఊటీని లేదంటే మిగతా కంట్రీస్ లో ఒక వింటర్ కంట్రీస్ ని తలపించేటువంటి సీనరీస్ ఉన్నప్పటికీ కూడా టూరిజం డెవలప్మెంట్ అనేది పూర్తిగా అట్టడుగున పడిపోవడం మూలంగా గత పరిపాలనా కాలంలో సరైన ఆదరణకు నోచుకోలేదు. కాబట్టి చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఇతర దేశాలకు వెళ్ళి లేదంటే ఇతర స్టేట్లకు వెళ్ళి తీస్తున్నారు. అదే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఆ ఫెసిలిటీస్ మనం కల్పిస్తే ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం పెరిగిద్ది, అలాగే నిర్మాతలకు కూడా బడ్జెట్ తగ్గిద్ది. కాబట్టి ఈ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆ రంగానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి రెండు వైపులు ఆలోచించాడు. ఇండస్ట్రీ నుంచి లాభం జరిగేలాగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇన్కమ్ వచ్చేలాగా టూరిజం డిపార్ట్మెంట్, అలాగే మూవీ ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అయితే కొంత పనుల రూపంలో ఇక్కడ కూడా ఆదాయం పెరిగిద్ది కాబట్టి రాష్ట్రానికి. ఈ విధానంలో ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు మూవీ ఇండస్ట్రీ పెద్దల ముందు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మీకు కావాల్సినటువంటి సీనరీస్, దానికి సంబంధించిన సౌకర్యాలను మేము డెవలప్ చేస్తాము, మీరు ఇక్కడ కూడా మీ షూటింగ్స్ నిర్వహించేటువంటి ఆలోచన తీసుకురండి అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి ఆదాయ మార్గాల్లో మాత్రమే ఆలోచించి ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఆయన మాట్లాడినట్టు మాట అందరం కూడా సమర్థించాల్సినటువంటి అంశం ఫస్ట్. రెండోది సార్, ఇంకోటి అన్నారు ఆయన, గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే 32,000